బహుశా మా నాయకుడు ప్రతిసారి చెప్తా ఉంటాడు ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మరి నా ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన నేను జేబు లాంటి ముఖ్యమంత్రి నా జేబుల్లో ఉంటాడని పదే పదే చెప్పుకుంటా ఉన్నారు. మరి అక్కడ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను దోచినట్టుగానే మరి మానకొండూరుని అంతా కూడా దోసుకుందామన్నటువంటి ఒక ఆలోచనతో ఏమన్నా ఉన్నాడా అనేటువంటి అనుమానం మాకు కలుగుతూ ఉన్నది. ఎందుకనంటే మనం గత 2-3 రోజులుగా మనం చాలా వార్తలు చూస్తూ ఉన్నాం. అనేక పత్రికలలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, టీవీలలో వస్తున్నటువంటి స్టోరీస్ కావచ్చు, 3-4 రోజుల నుంచి కూడా పదే పదే వార్తలు చాలా నాకు తెలిసి అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటే కూడా దీని మీద కనీసమైనటువంటి స్పందన లేనటువంటి ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి గారు మేము ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నాం. పదే పదే షాడో ఎమ్మెల్యే అని చెప్పేసి పతాక శీర్షలు వస్తూ ఉంటే మరి మానకొండూరు నియోజకవర్గానికి మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారని మేము అడుగుతూ ఉన్నాం. మేమైతే కవ్వంపల్లి సత్యనారాయణ గారి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడని అనుకుంటూ ఉంటాం. మరి మాకు దురదృష్టం ఏందో కానీ ఇక్కడ 2 ఎమ్మెల్యే ఉన్నారు. ఈ షాడో ఎమ్మెల్యే మీద అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. చివరికి షాడో ఎమ్మెల్యే వల్లనే మంత్రి పదవి రాలేదని చెప్పేసి వేసినా కూడా ఇలా దాని మీద ఒక్క మాట కూడా నేను ఇంకా షాడో ఎమ్మెల్యే లేను, మరి నేనే ఎమ్మెల్యే అని చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలుస్తలేదు.